Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science and Crop Production. My dear friends, మనం నిన్నటి తరగతిలో 2017లో ఏపీ సెట్కి సంబంధించినటువంటి కొన్ని ముందు వరుసలో ఉండేటువంటి కొన్ని ప్రశ్నల విశ్లేషణ చేసుకున్నాం. ఈరోజు దాని తర్వాయి భాగం 2017లో జరిగినటువంటి ఏపీ సెట్కి సంబంధించినటువంటి దాని తర్వాత అంటే మొదటి 15 ప్రశ్నల వరకు మనం విశ్లేషణ చేసుకున్నాం. ఇది ఏపీ సెట్కు సంబంధించినటువంటి ఇది పూర్వ పేపర్. దీనిలో మొదటి 15 ప్రశ్నలు మనం నిన్నటి తరగతిలో విశ్లేషణ చేసుకున్నాం. తర్వాత 16వ ప్రశ్న నుంచి ఈ రోజు తరగతిలో మనం విశ్లేషణ చేసుకున్నాం. ఇందులో మనం చూసినప్పుడు 16th సంబంధించినటువంటి క్వశ్చన్ మనం చూస్తే నేమ్ ద ఎంజైమ్ యాక్ట్ యాజ్ ఇంట్రా సెల్యులార్ మీడియేటర్ ఫర్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్. అంటే ఏదైతే ఎంజైమ్ ఉందో ఒక ఎంజైమ్ ఇవ్వబడినటువంటి ఎంజైమ్లలో కింద ఇవ్వబడిన అన్ని కూడా ఎంజైమ్స్లో ఒకటి దేనిగా పనిచేస్తుందట? ఇంట్రా సెల్యులార్ మీడియేటర్. ఇంట్రా సెల్యులార్ మీడియేటర్. ఇంటర్ సెల్యులార్ మీడియేటర్ అంటేనేమో రెండు కణాల మధ్య అని చెప్తావచ్చు. ఇంట్రా సెల్యులార్, ఇంట్రా అంటే విత్ ఇన్ ద సెల్. ఏమని పిలాలి? విత్ ఇన్ ద సెల్ అంటే కణం లోపలనే అది మాధ్యమంగా పనిచేస్తుంది, మీడియేటర్గా పనిచేస్తుంది. ఫర్ దేనికోసం? గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్. ఒక గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ కోసం పనిచేస్తుంది అని చెప్తుంది. ఆ ఇవ్వబడిన వాటిలో ఆ ఎంజైమ్ పేరేంటి అని అడిగాడు. ఎంఏపి కైనేజా, పాస్పోడైఎస్టర్ పాస్పోడైఎస్టరేజ్ పాస్పోడైఎస్టరేజెసా, జేఏకే కైనేజా లేదా బీటా అడ్రినర్జిక్ రిసెప్టార్ కైనేజా అంటే ఇవ్వబడినటువంటి వాటిలో సరైన సమాధానం జేఏకే కైనేజ్ అని మనం చెప్పవచ్చు. జేఏకే కైనేజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. జేఏకే కైనేజ్, దిస్ ఇస్ రైట్ ఆన్సర్. దెన్ 17th క్వశ్చన్ చూసినప్పుడు మనకు మాలిక్యులర్ బయాలజీకి సంబంధించిన ప్రశ్నలో నెక్స్ట్ డిఎన్ఏ కెన్ బి రేడియో లేబుల్డ్ విత్. మనకు ఏదైతే డిఎన్ఏ ఉందో ఇది మనకు తెలుసు, డిఆక్సి రైబోన్యూక్లిక్ యాసిడ్. ఇది జెనెటిక్ మెటీరియల్గా పనిచేస్తుంది మోస్ట్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్. ఇందులో డిఎన్ఏకు సంబంధించి మనకు లేబుల్ చేయడానికి ఎలాంటి రేడియో ఐసోటోప్ మనం ఉపయోగిస్తాము అని అడిగాడు. వెరీ సింపుల్. మనకు తెలుసు బ్యాక్టీరియా పైన మనకు డిఎన్ఏకి సంబంధించినటువంటి రెప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రయోగాలు చేసేటువంటి క్రమంలో డిఎన్ఏకి సంబంధించినటువంటి మనకు ఇది కాంప్లిమెంటరీకి సంబంధించినటువంటి స్ట్రాండ్ ఏదైతే ఉందో లేదా పిల్ల డిఎన్ఏ పోచ ఏదైతే ఉందో అది మనకు ఎలా ఏర్పడుతుంది అనేటువంటి క్రమంలో ఈ మనకు ఫాస్ఫరస్కి సంబంధించినటువంటి P32 అదేవిధంగా P33కి సంబంధించినటువంటి ఐసోటోప్ను ఉపయోగించి డిఎన్ఏ కెన్ బి రేడియో లేబుల్. ఈ విధంగా రేడియో ఐసోటోప్ను ఉపయోగించడం జరిగింది. మరి ఫాస్ఫరస్ను ఎందుకు ఉపయోగించారు? సల్ఫర్ను ఉపయోగించవచ్చు కదా, అయోడిన్ ఉపయోగించవచ్చు కదా అని అనొచ్చు. ఎందుకు దీన్ని ఉపయోగిస్తారంటే డిఎన్ఏలో ఉండేటువంటి అనుఘటకాలను మనం చూసినప్పుడు ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద డిఎన్ఏ ఆర్ నెంబర్ 1. చూడండి, మనకు న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. ఈ న్యూక్లియోటైడ్స్లో మనకేముంటాయి? మనకు డిఎన్ఏ డిఆక్సి రైబోస్ షుగర్ ఉంటుంది. ఇది మనకు రైబోస్ షుగర్, మన డిఆక్సి రైబోస్ షుగర్ ఇది మనకు పెంటోజ్ ఫాస్ఫేట్గా పనిచేసేటువంటిది. ఇక రెండోది మనకు ఏముంటాయి? ప్యూరిన్స్ అండ్ పిరమిడ్స్, నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. ప్యూరిన్స్ అండ్ పిరమిడిన్స్ ఏంటివి? నైట్రోజన్ బేసెస్. ఇక మూడోది ఏంటిది? వెన్నెముకగా పనిచేసేటువంటిది డిఎన్ఏకు మనకు వెన్నెముకగా పనిచేసేటువంటిది ఫాస్ఫేట్. ఏముంటుంది? ఫాస్ఫేట్. ఈ ఫాస్ఫేట్ ఉంది కాబట్టి ఇది P32 P33 అనేటువంటి మనకు రేడియో ఐసోటోప్ను ఉపయోగించి మనకు లేబుల్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. 18th క్వశ్చన్ చూడండి. ఇది మనకు ఎలక్ట్రోఫోరోసిస్కి సంబంధించి ప్యూరిఫైడ్ ప్రోటీన్ కాల్డ్ ఎక్స్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ ఎస్డిఎస్. దీంట్లో మనకు ఎస్డిఎస్ అనేటువంటి ఫేజ్ ఉంటుంది. ఎస్డిఎస్ అండ్ బీటా మెర్కా పెటో ఇథనాల్ షోస్ ఏ సింగిల్ బ్యాండ్ ఆఫ్ 60 kDa kilodalton in gel filtration experiment. Protein X elutes between alcohol dehydrogenase 160 kDa and beta amylase 190 kDa. How many identical subunits in the protein X composed? ఏదైతే మనకు ఎలక్ట్రోఫోరోసిస్ చేసేటువంటి క్రమంలో
ప్యూరిఫై చేసే క్రమంలో ఈ ఏదైతే ఒక ప్రోటీన్ ఎక్స్ అనేటువంటి ప్రోటీన్ ఉంది, ఈ ఎక్స్ అనేటువంటి ప్రోటీన్ ఏం చేస్తుందంటే హెచ్డిఎస్ అండ్ బీటా మెర్కాప్టో ఇథనాల్ సమ సమక్షంలో సింగిల్ బ్యాండ్ అనేటువంటిది ఇంత చూపిస్తుంది, ఏది 60 kDa. అదేవిధంగా ఇన్ జెల్ ఫిల్టరేషన్ ఎక్స్పెరిమెంట్, ఏదైతే జెల్ ఫిల్టరేషన్ ఎక్స్పెరిమెంట్స్లో ఇదే ప్రోటీన్ ఎక్స్, ఏదైతే ముందు చెప్పుకున్నటువంటి ఎక్స్ అనే ప్రోటీన్, ఈ ఎక్స్ అనేటువంటి ప్రోటీన్ మనకు ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ ఎంజైమ్ అనేటువంటిది సమక్షంలో 160 కిలో డాల్టన్, అదేవిధంగా బీటా అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ 190 కిలో డాల్టన్ ఉన్నప్పుడు హౌ మెనీ ఐడెంటికల్ సబ్ యూనిట్స్ ఇన్ ది ప్రోటీన్ ఎక్స్ కంపోజ్డ్, మనకు ఎన్ని యూనిట్స్ వస్తాయి అని అడిగాడు. ఆన్సర్ 3. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ మనం చూసినప్పుడు బ్రాంచ్డ్ హైడ్రోఫోబిక్ అమైనో యాసిడ్స్ ఆర్, ఏదైతే మనకు శాఖాయుతమైనటువంటి అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అమైనో యాసిడ్స్ ఇవ్వబడినటువంటి, ముఖ్యంగా ఏ అమైనో యాసిడ్స్ హైడ్రోఫోబిక్ అంటే మనకు హైడ్రోఫిలిక్ నేచర్ ఉంటాయి, హైడ్రోఫోబిక్ నేచర్ ఉంటాయి, అంటే నీటిని తన గుండా రానివ్వవు, నీటికి అపారగమ్యంగా ఉంటాయి అనమాట, తన దగ్గరికి రానివ్వవు అనమాట. హైడ్రోఫోబిక్ అమైనో యాసిడ్స్ బ్రాంచ్డ్గా ఉండాలి అవి. ఈ కింది వాటిలో ఏవి అన్నాడు? వ్యాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్, ఈ 3 అమైనో యాసిడ్స్ అనేటువంటివి బ్రాంచ్డ్గా ఉంటాయి, హైడ్రోఫోబిక్ అమైనో యాసిడ్స్ అన్నమాట. నెక్స్ట్ 20th క్వశ్చన్ మనం చూసినప్పుడు 20వ ప్రశ్న, ఇది మనకు అసెర్షన్ అండ్ రీజన్ అని ఇచ్చారు. అసెర్షన్ అంటే నిశ్చిత వాక్యం అంటాం, తెలుగులో ఏమంటాం? నిశ్చిత వాక్యం, అసెర్షన్. అదేవిధంగా రీజన్ అంటే దీనికి ఇవ్వబడినటువంటి కారణం. ఈ 2 వాక్యాలను ఆధారంగా చేసుకొని మనకి ఇవ్వబడిన 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏ సిఎస్ఐఆర్ నెట్ కానీ, యూజీసీ నెట్ కానీ, లేదా ఏపీ సెట్ కానీ, ఏ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయినా కానీ, అంటే మీన్స్ సెట్ ఎగ్జామ్లలో, ఈ కాంపిటేటివ్ నేషనల్ ఎగ్జామ్స్లో ఈ 2 వాక్యాలు 2 కంపల్సరీ మనం గమనిస్తాం, నిశ్చిత వాక్యం మరియు కారణం, రీజన్. దీని కింద ఇవ్వబడిన 4 ఆప్షన్స్ అన్నిట్లో దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఏంటిది? ఏ, బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అంటాడు, మొదటి ఆప్షన్. రెండోది బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అంటాడు. మూడోది ఏ ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. నాలుగవది ఏ ఫాల్స్ ఆర్ ట్రూ అంటాడు. ఈ విధంగానే ఇవ్వబడతాయి. ఈ రెండింటిని బాగా అర్థం చేసుకుని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్, ఆల్ఫాక్షన్ అండ్ టేస్ట్ ఆర్ ఇంపార్టెంట్ సెన్సరీ మొడాలిటీస్ ఫర్ ఇన్సెక్ట్స్. ఏదైతే కీటకాలకు సంబంధించి ముఖ్యంగా ఆల్ఫాక్షన్ అంటే ఆల్ఫాక్టరీ నర్వ్స్ అనేటువంటివి దేనికి తోడ్పడతాయి అంటే దృష్టికి సంబంధించినటువంటి. అదేవిధంగా టేస్ట్, టేస్ట్ అంటే రుచికి సంబంధించినటువంటి. ఈ ఆల్ఫాక్షన్కి సంబంధించి కానీ టేస్ట్కి సంబంధించినటువంటి ఈ మొడాలిటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే సెన్సరీ మొడాలిటీస్ అంటే జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, అంటే జ్ఞాన గ్రాహకాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ప్రత్యేకించి ఏది కీటకాలను, పర్టికులర్లీ ఇన్ మేటింగ్, ఓవి పొజిషన్ అండ్ ఫుడ్ సెలెక్షన్, ఇవి వీటి కోసం, ఈ కీటకాల్లో ముఖ్యంగా ఇవి మేటింగ్ అంటే వాటి ప్రత్యుత్పత్తి కోసం, కలయిక కోసం. అదేవిధంగా ఓవి పొజిషన్ అండ్ ఫుడ్ సెలెక్షన్, ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం కోసం, ఓవి పొజిషన్ అండాలను ఉత్పత్తి చేసేటువంటి క్రమంలో ఈ తోడ్పడతాయని అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ చూడండి, కీమో రిసెప్షన్, ఏదైతే రసాయన గ్రాహకాలు ఏదైతే ఉన్నాయో, కీమో రిసెప్షన్ అనేటువంటివి కీటకాలలో వెల్ ఎస్టాబ్లిష్డ్ దెన్ అదర్ దెన్ ఎనిమల్స్. వేరే జంతువుల కంటే కూడా ఈ కీమో రిసెప్షన్ రసాయన గ్రాహకాలు, గుర్తుపెట్టుకోండి, రసాయన గ్రాహకాలు ముఖ్యంగా ఏంటేంటివి అంటే మనకు రుచికి సంబంధించినవి. నెంబర్ 1 రుచికి సంబంధించినవి, ఆ తర్వాత రెండవది ఈ వాసనకు సంబంధించినవి, ఏది మన స్మెల్ అండ్ టేస్ట్ అనేటువంటివి కీమో రిసెప్షన్కు పనిచేస్తాయి. మిగతా ఈ దృష్టికి సంబంధించి కానీ, అదేవిధంగా ముఖ్యంగా స్పర్శకు సంబంధించి, దాంతో పాటుగా ధ్వనికి సంబంధించి, శబ్దాలకు సంబంధించి అవి ఇతర జంతువుల్లో అవి ఫిజికల్ అంటే భౌతికపరమైనటువంటి రిసెప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఈ రసాయన గ్రాహకాలకు సంబంధించి ఇతర జంతువుల కంటే కీటకాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందాయి అని చెప్తున్నారు. వెల్ ఎస్టాబ్లిష్డ్, బాగా అభివృద్ధి చెందబడి ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఇక్కడ చూడండి, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే, కాబట్టి ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, మొదటిదే దీనికి కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. ఇక 21 చూడండి, ఇది కూడా మనకు ఈ జా సస్పెన్షన్ టైప్, ముఖ్యంగా దవడల యొక్క అమరికకు సంబంధించి మిగతా వివిధ రకాల జీవుల్లో, జంతువుల్లో ఈ దవడలకు సంబంధించినటువంటి ప్రశ్న అడిగారు. జా సస్పెన్షన్ టైప్ అడిగాడు, ముఖ్యంగా వివిధ రకాల జీవుల్లో. చూడండి, ఆటో డయాస్టైలిక్
మొదటిది ఏంటిది ఆటో డయాస్టైలిక్, రెండోది ఏంటిది ఆంఫిస్టైలిక్, మూడోది ఏంటిది హయోస్టైలిక్, నాలుగోది ఆటోస్టైలిక్. మొదటిది ఆటో డయాస్టైలిక్, నాలుగవది ఆటో స్టైలిక్ మాత్రమే. మొదటిదేమో ఆటో డయాస్టైలిక్. మరి ఆటో డయాస్టైలిక్ ఎందులో ఉంటాయి అంటే బోనీ ఫిషెస్లో ఉంటాయి. అంటే అస్థి పంజరంలో కూడినటువంటి అస్థి చేపల్లో ఉంటాయి. బోనీ ఫిషెస్ అస్థి చేపలు అంటారు. అదేవిధంగా ఆంఫిస్టైలిక్ ఇవి షార్క్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? షార్క్, సొర చేప, సొరలు ఉంటాయి, సొర మీను, సొర చేపల్లో ఉంటాయి. అదేవిధంగా హయోస్టైలిక్, హయోస్టైలిక్ అనేటువంటిది ఇలాస్మో బ్రాంక్ చేపల్లో ఉంటాయి. వీటిని మనం మృదులాస్థి చేపలని కూడా మనం పిలుస్తాం. అదేవిధంగా ఆటోస్టైలిక్, ఈ ఆటోస్టైలిక్ అనేటువంటివి క్షీరదాల్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? క్షీరదాల్లో ఉంటాయి. ఏవి? దవడలకు సంబంధించి. ఇది అభ్యర్థులకు గమనించాలి. ఇక రెండవది అరేంజ్ ద ట్రాన్స్పోర్ట్ పిగ్మెంట్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషనరీ ఆరిజిన్ ఫ్రమ్ మోర్ రీసెంట్. అడిగిన ప్రశ్నను బాగా చదివిన తర్వాత ఆన్సర్ చేయాలి మిత్రము. ఇక్కడ ఏమడిగాడు? ఏదైతే మనకు ఈ రవాణా వ్యవస్థ, ముఖ్యంగా సర్క్యులేషన్ సిస్టమ్ అంటాం జంతువుల్లో, రక్త ప్రసరణకు సంబంధించి తోడ్పడేటువంటి వివిధ రకాల వర్ణ ద్రవ్యాలు ఉంటాయి. మానవులలో అయితే హిమోగ్లోబిన్ ఉంటుంది. మరి అదేవిధంగా నత్తల్లో అంటే మొలస్కాలో హిమోసైనిన్ ఉంటుంది. అందులో రక్తము ఎలా ఉంటుంది? నీలి వర్ణంలో ఉంటుంది. మన రక్తము ఎర్రగా ఉంటుంది అనమాట. కానీ నత్తల్లో కానీ చిప్పల్లో కానీ మొలస్కకు సంబంధించినటువంటి వాటిల్లో రక్తము ఎలా ఉంటుంది? నీలి వర్ణంలో ఉంటుంది. హైమోసైనిన్ అనేటువంటి వర్ణద్రవ్యం. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది? ఈ పిగ్మెంట్స్ అనేటువంటివి ఏర్పడే క్రమంలో, పరిణామ క్రమంలో మోర్ రీసెంట్, ఆరిజిన్ ఫ్రమ్ మోర్ రీసెంట్ అన్నాడు. ఆరిజిన్ ఫ్రమ్ అంటే మోర్ రీసెంట్ నుంచి వెనుకకి వెళ్ళమన్నాడు. అంటే అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు. చూడండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోకపోతే ఏం పెడతారు? 100% మనం హీమోసైనిన్ ముందు పెడతాం, ఆ తర్వాత మయోగ్లోబిన్ అని పెడతాం, ఆ తర్వాత క్లోరోక్రియోసిన్ అని పెడతాం, క్లోరోక్రియోరిన్ అని పెడతాం, తర్వాత హీమోసైనిన్ అని పెడతాం. ఇట్లా పెట్టకూడదు. అంటే హీమోగ్లోబిన్ అని పెడతాం, మయోగ్లోబిన్ తర్వాత హీమోగ్లోబిన్ పెడతాం. కాబట్టి మోర్ రీసెంట్, ఫ్రమ్ మోర్ రీసెంట్, ఆరిజిన్ ఫ్రమ్ మోర్ రీసెంట్ అన్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి వెనుక వైపు వెళ్ళాలి. కాబట్టి హీమోగ్లోబిన్, మయోగ్లోబిన్, తర్వాత క్లోరోక్రియోరిన్ అండ్ హీమోసైనిన్. ఇది అవరోహణ క్రమంలో. అంటే యాక్చువల్గా మొదటిది హీమోసైనిన్, ఆ తర్వాత క్లోరోక్రియోరిన్, ఆ తర్వాత మయోగ్లోబిన్, ఆ తర్వాత హీమోగ్లోబిన్. ఆరోహణ క్రమంలో అయితే, అవరోహణ అంటే ఫ్రమ్ మోర్ రీసెంట్ అన్నాడు. కాబట్టి హీమోగ్లోబిన్ నుంచి మొదలుకొని హీమోసైనిన్ వరకు మనం ఆన్సర్ పెట్టాలి. ఇక 23rd క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఇందులో ఏమిచ్చాడంటే మనకు జెనెటిక్స్కి సంబంధించినటువంటి, జన్యు శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు గమనిస్తే మొదటిది చూడండి, ఇన్కంప్లీట్ డామినెన్స్ అన్నాడు. అంటే అసంపూర్ణ బహిర్గతత్వం. ఇది మనకు గులాబీలలో మనకు గులాబీ వర్ణం ఎలా వచ్చింది? ఎరుపు తెలుపు వర్ణం ఇచ్చినప్పుడు మిరాబిలా జలాప కానీ ఇతర పుష్పాలలో మెండల్ ఆ, ఏది ప్రయోగం చేసేటువంటి క్రమంలో ఇన్కంప్లీట్ డామినెన్స్, అసంపూర్ణ బహిర్గతత్వం ఎలా వచ్చింది అనేటువంటిది మనకు తెలుసు. అసంపూర్ణ బహిర్గతత్వానికి సంబంధించి ఇక్కడ చూద్దాం. ఇగో ఇక్కడ 4 o'clock ప్లాంట్ అసంపూర్ణ బహిర్గతత్వం అంటే మెండల్ చేసినటువంటి పరిశోధనలో యాక్చువల్గా మనకు రెడ్, అదేవిధంగా వైట్, వీటి మధ్యలో చేస్తే మనకు ఏం రావాలి? అయితే రెడ్ రావాలి, అయితే వైట్ రావాలి. కానీ మధ్యలో ఏమొచ్చిందంటే గులాబీ వచ్చింది అనమాట. ఈ గులాబీ ఎలా వచ్చింది అంటే రెడ్ వచ్చింది, వైట్ వచ్చింది, మధ్యలో ఈ గులాబీ వచ్చింది. మూడవ ఏ విధంగా వచ్చిందో గ్రెగర్ జాన్ మెండల్ వివరించలేకపోయాడు. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గా మనం పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గా పిలిచినటువంటి గ్రెగర్ జాన్ మెండల్, భౌతిక శాస్త్రం, అది గణిత శాస్త్రవేత్త జనరల్ గా. అయితే ఈ గ్రెగర్ జాన్ మెండల్ ఈ గులాబీ ఎలా వచ్చిందో వివరించలేకపోయాడు. ఒక పాట ఉంది, ఎలా వచ్చేనమ్మ గులాబీల వాన అన్నట్టు. ఇక్కడ మెండల్ ఏం చేసాడు? అరే నేను రెడ్కు వైట్కు నేను క్రాస్ బ్రీడ్ చేస్తే, అంటే నేను ఇక్కడ హైబ్రిడైజేషన్ టెక్నిక్ చేసినప్పుడు, ఇక్కడ మెండల్ ఏం రాశాడంటే హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ ఇన్ ప్లాంట్స్ అని రాశాడు, పుస్తకం రచించాడు. అయితే అందులో మెండల్ వివరించలేకపోయాడు ఇన్కంప్లీట్ డామినెన్స్, అసంపూర్ణ బహిర్గతత్వం. ఈ అసంపూర్ణ బహిర్గతత్వానికి ఇచ్చిన ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? పింక్ కలర్ ఇన్ 4 o'clock ప్లాంట్. అంటే దీన్నే మనం అది 4 o'clock ప్లాంట్ లేదా మిరాబిలా జలాప్ అని కూడా మనం పిలుస్తాం, గులాబీ వర్ణం. తర్వాత కోడామిన్ సహబైర్గ్య తత్వం. ఇది మనకు తెలుసు. సహబైర్గ్య తత్వానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మానవుని యొక్క రక్తవర్ణాలు అని మనం చెప్పుకుంటాం. మానవుని యొక్క రక్తవర్ణాలు, బ్లడ్ గ్రూప్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. జనరల్ గా మానవుల్లో మదర్ కు ఏ గ్రూప్ ఉంటుంది, ఫాదర్ కు బి గ్రూప్ ఉంటుంది, పుట్టిన పిల్లల్లో ఏబి గ్రూప్ కూడా రావచ్చు.
కాబట్టి అరే ఏ ఉంది బి ఉంది, మధ్యలో ఏబి గ్రూప్ ఏ విధంగా వచ్చింది అంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఏబి బ్లడ్ గ్రూప్ అనేటువంటిది కోడామినెన్స్ కు మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత పాలిజీన్స్ అంటే బహుళ జన్యువులు. ఇది ఈ బహుళ జన్యువులు అనేటువంటి సాధారణంగా మన యొక్క చర్మం యొక్క రంగుకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటాం. హ్యూమన్ యొక్క స్కిన్ కలర్, విపరీతమైనటువంటి వర్ణాలు, ఒకరికొకరు, ఒక హీరోయిన్ యొక్క రంగు, ఒక హీరో యొక్క రంగు, లేదా మీ ఇరు పొరుగు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క రంగు దాదాపుగా దగ్గర ఉన్నప్పటికీ కూడా వ్యత్యాసం కనబడుతుంది. దాన్ని మల్టిపుల్ జీన్స్ అంటారు లేదా పాలిజీన్స్ అంటారు. ఈ పాలిజీన్స్ కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిజెనిక్ కెరస్టిక్ ఫీచర్ ఏంటిదంటే హ్యూమన్ స్కిన్ కలర్, మానవుని యొక్క చర్మం యొక్క వర్ణం. కొంతమంది వైట్ గా ఉంటారు అల్బినోస్, కొంతమంది మరీ డార్క్ గా ఉంటారు ఆఫ్రికన్ కలర్స్, ఆఫ్రికా అంటే వాళ్ళు ఇది మెలనిన్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ అయ్యి ఎక్కువ ఉష్ణమండల ప్రదేశం ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా నల్లని వర్ణం ఉంటారు అనమాట. అట్లా ఈ విధంగా మెలనిన్ ఎక్కువగా ఉంది, అక్కడ నల్లగా ఉన్నారు. అదేవిధంగా అమెరికా కెనడా ప్రాంతానికి వెళ్తే చాలా చల్లని ప్రదేశం, శీతల ప్రాంతం, ఉత్తర ధ్రువం కాబట్టి నార్త్ పోల్లో ఎక్కువగా శీతల ప్రాంతం కాబట్టి అక్కడ స్కిన్ కలర్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, వైట్, కంప్లీట్ వైట్ అనమాట. అల్బినోస్ అని మనం పిలుస్తాం. అసలు రంగే అంటే చర్మం యొక్క రంగును అక్కడ మనం ప్రదర్శించలేకపోయినాం. మెలనోసైట్ సెల్స్ అనేటువంటివి అంటే చర్మం యొక్క రంగుకు కారణం మెలనోసైట్స్, కాబట్టి మెలనిన్. అయితే ఈ మెలనిన్ యొక్క ఈ వర్ణాలు ఈ విధంగా మారడంలో, స్కిన్ కలర్ మారడంలో పాలిజీన్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే కాంప్లిమెంటరీ జీన్స్ అంటే సంపూరక జన్యువులు అంటారు. ఈ కాంప్లిమెంటరీ జీన్స్ అనేటువంటివి బెస్ట్ ఎగ్జాంపుల్ మనము ఎక్కువగా ఈ మొక్కజొన్నకు సంబంధించినటువంటి వివిధ రకాల ఏది ఆ, గింజలకు సంబంధించినటువంటి వర్ణాలు ఉంటాయి చూడండి. పర్పుల్ కలర్ ఇన్ మేజ్ డ్యూ టు ఆంథోసైనిన్, వివిధ రకాల ఆంథోసైనిన్ వర్ణాలు ఉండడం వల్ల ఆ పర్పుల్ కలర్ మొక్కజొన్నకు సంబంధించినటువంటి గింజల యొక్క వర్ణాలకి ఈ మనకు కాంప్లిమెంటరీ జీన్స్ అనేటువంటి తోడ్పడతాయి. ఇది జెనెటిక్స్ కి సంబంధించినటువంటి ప్రశ్నగా మనం భావించాలి. నెక్స్ట్ 24th క్వశ్చన్ మనం చూసినప్పుడు ఇది కూడా జెనెటిక్స్ కి సంబంధించింది. ద క్రాస్ ఓవర్ పర్సంటేజ్ బిట్వీన్ లింక్డ్ జీన్స్ జే అండ్ ఎం ఈజ్ 20%. ఏమంటున్నాడు ఇక్కడ? క్రాస్ కి సంబంధించినటువంటి పర్సంటేజ్ అడిగాడు. ఏది? లింక్డ్ జీన్స్ కి సంబంధించి జే అండ్ ఎం అనేటువంటి లింక్డ్ జీన్స్, వాటి యొక్క పర్సంటేజ్ ఎంతనట? 20. అదేవిధంగా జే అండ్ ఎల్ ఇవి లింక్డ్ జీన్స్, వాటి పర్సంటేజ్ ఎంత? 35. తర్వాత జే అండ్ ఎన్ వాటి యొక్క పర్సంటేజ్ ఎంత? 70%. అండ్ ఎల్ అండ్ కే ఈ ఈ ఈ రెండు లింక్డ్ జీన్స్ యొక్క పర్సంటేజ్ 15. ఎం అండ్ ఎన్ వీటి యొక్క లింక్డ్ జీన్ పర్సంటేజ్ ఎంత? 50%. అయినప్పుడు ద సీక్వెన్స్ ఆఫ్ జీన్స్ ఆన్ ది క్రోమోజోమ్ ఈస్. మరి ఈ విధంగా ఉన్నప్పుడు క్రోమోజోమ్ పైన జన్యువులు ఏ విధంగా ఉంటాయి మనకు తెలుసు. క్రోమోజోమ్ ఈ విధంగా ఉన్నప్పుడు దీనిపైన జన్యువులు అమరి ఉండేటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటామంటే లోకస్ లేదా లోసై అంటాం. లోకస్ జన్యువు అమరి ఉండే లేదా జన్యువు ఉండేటువంటి క్రోమోజోమ్ పైన జన్యువులు ఉండే ప్రదేశాన్ని లోకస్ లేదా లొస్సై అంటాం. లోకస్. కాబట్టి ఈ లోకస్ పైన జన్యువులు ఏ విధంగా అమరి ఉంటాయి అంటే చూడండి, అమరి ఉండే విధానం జే, ఎం, ఎల్, ఎన్, అదేవిధంగా కే, ఎన్, కే. ఈ విధంగా ఈ మనకు జన్యువులు అనేటువంటివి క్రోమోజోమ్ పైన అరేంజ్ అవుతాయి, అమరి ఉంటాయి అన్నమాట. ఇది అమరిక సీక్వెన్స్. తర్వాత 25th క్వశ్చన్ మనం చూసినప్పుడు మమ్మేల్స్ అండ్ బర్డ్స్ వర్ ఒరిజినేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎరా, ఎపోక్ ఆర్ పీరియడ్. మనకు తెలుసు పరిణామ క్రమానికి సంబంధించి ఇవల్యూషనరీ ప్రాసెస్ జియోలాజికల్ టైమ్ స్కేల్స్ మనం తీసుకున్నప్పుడు జీవ భౌమ కాల పట్టికను అనుసరించి ఇది మన భౌమకాల పట్టిక. మనకు ఈ భౌమకాల పట్టికను అనుసరించి క్షీరదాలు మరియు పక్షులు ఏ యుగంలో లేదా ఏ మహాయుగంలో లేదా ఏ కాలంలో ఉద్భవించాయి అని అడిగాడు. గుర్తుపెట్టుకోండి, మనకు ఈ మహాయుగంలో అంటే మీన్స్ ఈ మనకు ఈ ఆమ్, భౌమకాల పట్టికలో జియోలాజికల్ టైమ్ స్కేల్స్లో అతి చిన్న ఆ, ఇది కాలం ఏంటిదంటే ఎపోక్. గుర్తుపెట్టుకోండి, ఎపోక్. ఎరా అనేటువంటిది మహాయుగంగా మనం పిలుచుకుంటాం. పీరియడ్ అంటే కాలంగా మనం పిలుచుకుంటాం. ఇక్కడ అడిగింది ఏంటిది? క్షీరదాలు మరియు బర్డ్స్ అనేటువంటివి ఎక్కడ ఏ కాలంలో ఉద్భవించాయి అన్నప్పుడు జురాసిక్ పీరియడ్లో ఉద్భవించాయి. జురాసిక్ కాలం, జురాసిక్ పీరియడ్లో ఉద్భవించాయి. నెక్స్ట్ ఇది మనకు జన్యు శాస్త్రానికి సంబంధించింది, ముఖ్యంగా ఎవల్యూషనరీ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఎవల్యూషన్ జెనెటిక్స్ సంబంధించి మనకు హార్డీ వీన్బర్గ్ లా ఉందన్నమాట. హార్డీ వీన్బర్గ్ లా దీనికి సంబంధించి పి ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఇచ్చాడు. మనకు మ్యాథమెటిక్స్లో
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ దాని మాదిరిగా దీని యొక్క అబ్రివేషన్ ఏంటిది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని అంటాం. ఇది మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యొక్క ప్రిన్సిపల్. సేమ్ దాని మాదిరిగానే పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2ab అని రావాలి. అయితే ఇందులో పి మరియు క్యూ అనేటువంటివి దేని సూచిస్తాయి? పి ప్లస్ క్యూ అంటే పి అండ్ క్యూ స్టాండ్స్ ఫర్ దేన్ని తెలియజేస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, జీన్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ పాపులేషన్, జనాభాలో ఉండేటువంటి జన్యు పౌన పుణ్యాలను ఇది మనకు వివరిస్తుంది అనమాట. జీన్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ పాపులేషన్ తెలియజేసేది ఏంటిదంటే పి మరియు క్యూ అనేటువంటి అంశాలు. ఇక నెక్స్ట్ అసెర్షన్ రీజన్ ఇచ్చారు 27కు సంబంధించింది. చూడండి, అటానమస్ స్పెసిఫికేషన్ గివ్స్ రైస్ టు ఏ ప్యాటర్న్ ఆఫ్ ఎంబ్రియోజెన్సిస్. మనకి ఏదైతే ఈ పిండోత్పత్తికి సంబంధించి ముఖ్యంగా ఇది డెవలప్మెంటల్ బయాలజీకి సంబంధించినటువంటి ప్రశ్న, ఇది అభ్యర్థులు గమనించాలి. డెవలప్మెంటల్ బయాలజీని ఎవరైతే బాగా చదువుతారో ఆన్సర్స్ ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇవల్యూషన్ చదవాలి, అది డెవలప్మెంటల్ బయాలజీ చదవాలి. ముఖ్యంగా ఇందులో సిస్టమ్ బయాలజీతో పాటుగా ఇందులో ఎంబ్రియోజెన్సిస్ రిఫర్డ్ టు యాజ్ మొజాయిక్ డెవలప్మెంట్ ఇన్ పర్టికులర్ బ్లాస్టోమియర్స్. అంటే మనకు ఈ దశలు కూడా అడుగుతారు. అండాలకు సంబంధించినటువంటి అండం అభివృద్ధి చెందే క్రమంలో వివిధ దశలు ఉంటాయి. బ్లాస్టోమియరు, తర్వాత గ్యాస్ట్రులనా, లేకపోతే అండాలకు సంబంధించినటువంటి వివిధ రకాలు. ఏది ముఖ్యంగా మనకు కార్డేట్స్కి ప్రొకారియోట్స్కి సంబంధించి, ముఖ్యంగా నాన్ కార్డేట్స్కి సంబంధించినటువంటి డింబకాలకు సంబంధించి, లార్వాలకు సంబంధించి కూడా ఇందులో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు నిడేరియా సిలిండ్రేటాకు సంబంధించి కానీ, లేదా మనకు అంతకుముందు ఉన్నటువంటి మనకు పోరిఫేరాకు సంబంధించి కానీ, లేదంటే మనకు మొదటిది ప్రోటోజోవాకు సంబంధించినటువంటి ఈ విధంగా మనకు వివిధ రకాల వర్గాలలో ఉండేటువంటి డింబకాలను అడగడానికి అవకాశం ఉంటుంది. బ్లాస్టోమియర్ ఈజ్ రిమూవ్డ్ ఎర్లీ, బ్లాస్టోమియర్ను మనం తీసేశారు. ఇన్ ఇట్స్ డెవలప్మెంట్, వాటికి డెవలప్మెంట్కి సంబంధించి దట్ ఐసోలేటెడ్ బ్లాస్టోమియర్ విల్ ప్రొడ్యూస్ ద సేమ్ టైప్ ఆఫ్ సెల్స్ దట్ ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ ఇఫ్ ఇట్ వర్ స్టిల్ పార్ట్ ఆఫ్ ద ఎంబ్రియో. అది ఎంబ్రియోకి సంబంధించినటువంటి భాగం కాబట్టి అది ఉత్పత్తి చేస్తుంది అని చెప్పారు. మరి కారణం ఏం చెప్పాడు? ద ఎంబ్రియో అపియర్స్ టు బి కన్స్ట్రక్టెడ్ లైక్ ఏ ఫాయిల్ మొజాయిక్ ఆఫ్ ఇండిపెండెంట్ సెల్ఫ్ డిఫరెన్షియేటింగ్ పార్ట్స్. దీన్ని ఏమని చెప్పాడు? ఈ ఎంబ్రియో ఏ విధంగా కనబడుతుంది అంటే టు బి కన్స్ట్రక్టెడ్ లైక్ ఏ ఫాయిల్ మొజాయిక్ ఆఫ్ ఇండిపెండెంట్, స్వేచ్ఛాయుతంగా ఉండేటువంటి మొజాయిక్ లక్షణాన్ని చూపిస్తూ సెల్ఫ్ డిఫరెన్షియేటింగ్ పార్ట్స్ అంటే సొంతంగా తనకు తాను విభేదన చూపగలిగినటువంటి సామర్థ్యాన్ని చూపిస్తుందని చెప్తున్నారు. మరి ఇచ్చినటువంటి అసెర్షన్కు రీజన్కు సంబంధించి ఆప్షన్స్ ఏవి కరెక్ట్ అవుతాయంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. అంటే బోత్ ఏ అండ్ ఆర్ కరెక్ట్, ఆర్ ట్రూ. ఆర్ ఇస్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి, మళ్ళీ అసెర్షన్ అండ్ రీజన్ ఇచ్చారు. ఇందులో అసెర్షన్ ఏమిచ్చాడు? స్ట్రక్చర్స్ ఆఫ్ గ్లోబ్యులార్ ప్రోటీన్స్ ఆర్ అక్యురేట్లీ డిటర్మైన్డ్ విత్ ఎక్స్రే డిఫ్రాక్షన్. ఏమని చెప్పారు? స్ట్రక్చర్ ఆఫ్ గ్లోబ్యులార్ ప్రోటీన్స్ ఆర్, ఏదైతే గ్లోబ్యులార్ ప్రోటీన్స్ ఉన్నాయో యాక్యురేట్లీ డిటర్మైన్డ్ విత్ ఎక్స్రే డిఫ్రాక్షన్ అంటే ఎక్స్రే వివర్తన ప్రయోగాలలో ఈ గ్లోబ్యులార్ ప్రోటీన్స్ అనేటువంటివి ఖచ్చితంగా కనుగొనబడతాయి అని చెప్పారు, వాటి యొక్క నిర్మాణాలు. మరి దానికి సంబంధించిన కారణం ఏమి ఇచ్చారు? వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రే, ఎక్స్రే యొక్క మనకు వేవ్ లెంత్ అంటే తరంగ దైర్ఘ్యం ఏదైతే ఉందో లెస్ దెన్ 2 యాంగ్స్ట్రామ్, తరంగ దైర్ఘ్యం 2 ఆంగ్స్ట్రామ్ యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. అండ్ ద రెజల్యూషన్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ అచీవబుల్ ఈజ్ అరౌండ్ 2 ఆంగ్స్ట్రామ్. అంటే ద ఎక్స్రేకి సంబంధించినటువంటి తరంగ దైర్ఘ్యం 2 ఆంగ్స్ట్రామ్ల కంటే తక్కువగా ఉండాలి. దాంతోపాటు దాని యొక్క రిజల్యూషన్ ఏదైతే దాని యొక్క ప్రభావం, దాని యొక్క వాటికి సంబంధించినటువంటి రిజల్యూషన్ ఏదైతే ఉందో స్ట్రక్చరల్ ఇన్ఫర్మేషన్ అచీవబుల్ ఈజ్ అరౌండ్ 2 ఆంగ్స్ట్రామ్, రెండు కూడా 2 ఆంగ్స్ట్రామ్ పరిధిలో ఉండాలి. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, అంటే రెండు కూడా కరైనవే. ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ, అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29th క్వశ్చన్, ఇది కూడా అసెర్షన్ అండ్ రీజన్ ఇచ్చారు. ఇందులో మీరు గమనిస్తే ఫారిన్ జీన్స్ కెన్ బి క్లోన్డ్ ఇంటూ ప్లాస్మిడ్ క్లోనింగ్ వెక్టార్స్. ఏదైతే ఫారిన్ జీన్స్ అంటే వేరొక జీవికి సంబంధించిన లేదా ఇతర ఏది కణజాలానికి సంబంధించినటువంటి జన్యువులను మనకు ప్లాస్మిడ్ వెక్టార్ను ఉపయోగించి క్లోన్ చేయవచ్చు అని అంటున్నాడు. మరి రీజన్ ఏమి ఇచ్చాడు? క్లోనింగ్ వెక్టార్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ ద ఫారిన్ జీన్స్ ఇన్ బ్యాక్టీరియల్ సిస్టమ్స్. ఏదైతే బ్యాక్టీరియాలో ఉండేటువంటి ప్లాస్మిడ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా న్యూక్లియర్ ఇన్హెరిటెన్స్ తోడ్పడేటువంటి
కేంద్రకేతర జన్యువుకి సంబంధించి చెప్పుకునేటువంటి ప్లాజ్మిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాజ్మిడ్స్ అనేటువంటివి ఈ క్లోనింగ్ వెక్టార్స్ అంటే క్లోనింగ్ చేసే వాహకాలుగా తోడ్పడుతూనే ఈ ఏదైతే ఫారిన్ జీన్ కి సంబంధించినటువంటి లక్షణాలను అవి ప్రదర్శిస్తాయి అని చెప్తున్నారు. మరి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు ఏమిచ్చారంటే ఏ ఈజ్ కరెక్ట్, ఏ కరెక్టే, కానీ ఆర్ ఈజ్ రాంగ్. చూసారా, ఇక్కడ మన అభ్యర్థులు బాగా చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 30 క్వశ్చన్ మళ్ళీ అసర్షన్ అండ్ రీజన్ ఇచ్చారు, అంటే నిశ్చిత వాక్యం మరియు కారణం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్లాంట్ బ్రీడర్స్ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ ఓవర్ ద ఎనిమల్ బ్రీడర్స్. మొక్కల ప్రజననకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జంతువుల ప్రజననకర్తల కంటే చాలా ఎక్కువగా ఏది అడ్వాంటేజెస్, లాభాలు అనేటువంటివి ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకు కారణం చూడండి. ప్లాంట్ బ్రీడర్స్ కెన్ ఎంప్లాయ్ క్లోనల్ ప్రాపగేషన్. ఏదైతే మొక్కలకు సంబంధించినటువంటి ప్రజనకర్తలు ఎవరైతే ఉన్నారో ప్లాంట్ బ్రీడర్స్ వాళ్ళు క్లోనల్ ప్రాపగేషన్ చేయవచ్చు. క్లోనల్ ప్రాపగేషన్ అంటే ఇది ఒక రకమైనటువంటి శాఖీయ ప్రత్యుత్పత్తి. ఏదేని మొక్క యొక్క శాఖీయ భాగాలు అంటే వేరు కానీ, కాండం కానీ, పత్రం కానీ, అదేవిధంగా మనకు కాండానికి సంబంధించినటువంటి కను మధ్యమాలు కానీ మొక్క యొక్క శాఖీయ భాగాలను ఉపయోగించి ఎన్ నంబర్ ఆఫ్ ప్లాంట్లెట్స్ అంటే అనేక సంఖ్యలో మొక్కలను వృద్ధి చేయవచ్చు అని చెప్పారు. ఇవి రెండు కూడా మనకు సరైన సమాధానాలే. ఎందుకు? మొదటిది రైట్, రెండోది రైట్. కాబట్టి ఏ అండ్ ఆర్ కరెక్ట్. ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ, అంటే ఏ ఆర్ కరెక్ట్. ఈ రీజన్ అనేటువంటిది ఏకు కరెక్ట్ సమాధానం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇది. తర్వాత 31 చూడండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. కింద ఇవ్వబడినటువంటి వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిదో అన్నారు. చూడండి. వెంట్స్ థియరీ ఎక్స్ప్లెయిన్స్ ద రీజన్స్ ఫర్ జియోట్రోపిజం. మనకు చాలోడ్ని వెంటు అనేటువంటి సిద్ధాంతం ఉంటుంది. చాలోడ్ని వెంట్ థియరీ అని అంటాం. ఈ చాలోడ్ని వెంట్ సిద్ధాంతం ఏం చేస్తుందంటే మనకు ఈ జియోట్రోపిజం అండ్ ఫోటోట్రోపిజంకు సంబంధించి ఏదైతే ఆక్సిన్స్ మొక్కల్లో ఉండేటువంటి మనకు ఈ వృద్ధి ఏది వృద్ధికి తోడ్పడేటువంటి నియంత్రకాలు లేదా పెరుగుదల హార్మోన్ లేదా గ్రోత్ హార్మోన్స్ గా పిలువబడేటువంటి ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ గా పిలువబడేటువంటి మొక్కల హార్మోన్ ప్లాంట్ హార్మోన్స్ అయినటువంటి ఆక్సిన్స్ ఏం చేస్తాయంటే జనరల్గా మొక్కల యొక్క వేరు పెరుగుదలను, ముఖ్యంగా జియోట్రోపిజంను, అదేవిధంగా కాంతి వచ్చే దిశలో కాండం యొక్క పెరుగుదలను ఇవి ప్రోత్సహిస్తాయి అన్నమాట. అందుకే వీటిని చాలోడ్ని వెంట సిద్ధాంతం అంటాం. ఈ చాలోడ్ని వెంట సిద్ధాంతం దేన్ని తెలియజేస్తుంది అంటే జియోట్రోపిజంను తెలియజేస్తుంది. జియోట్రోపిజం అంటే మొక్క యొక్క వేరు, అంటే ఈ గింజ నుంచి మొలకెత్తినప్పుడు వేరు ఏదైతే వస్తుందో అది పెరుగుదల క్రమంలో భూమి లోపుకి పెరుగుదల చూపుతూ ఉంటుంది అనమాట. ఆక్సిజన్స్ యొక్క గాఢతను అనుసరించి అది భూమి లోపలికి పెరుగుతూ ఉంటుంది అనమాట. అందుకే దాన్ని జియోట్రోపిజం అంటాం. అదేవిధంగా విత్తనం నుంచి మొలకెత్తిన తర్వాత వచ్చే ప్రథమ కాండం ప్లిమ్యూల్ మనకు శాఖీయ భాగాలుగా కాంతి వచ్చే దిశలో పైభాగంలో కాండంగా పెరుగుదల ఉంటుంది. దాన్ని ఫోటోట్రోపిజం అంటాం. కాబట్టి చాలోడ్ని వెంట సిద్ధాంతం దేన్ని తెలియజేస్తుంది అంటే జియోట్రోపిజం అండ్ ఫోటోట్రోపిజంను తెలియజేస్తుంది. ఇది దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట, మిగతావి కాదు. ఎందుకంటే థిగ్మోట్రోపిజం అనేటువంటిది మనకు ఈ డెస్మోడియం గైరెన్స్ కి సంబంధించినటువంటి థిగ్మోట్రోఫిక్ మూమెంట్స్ ఆర్ షోన్ బై డెస్మోడియం గైరెన్స్. అంటే మనకు డెస్మోడియం గైరెన్స్ లో ఏది తిరుగుడు తీగలుగా ఏది తిరుగుతాయి అనేటువంటిది. అదేవిధంగా కాయిలింగ్ ఆఫ్ టెండిల్స్ అరౌండ్ ద హార్డ్ స్టెమ్ ఆర్ నిక్టియోనాస్టిక్ మూమెంట్, అంటే నిశానుకుంచిత చలనాలు. నిక్టియోనాస్టిక్ మూమెంట్స్ అంటే నిశానుకుంచిత చలనాలు. ఈ నిశానుకుంచిత చలనాలు అనేటువంటివి సాధారణంగా మొక్కల్లో, ముఖ్యంగా పుష్పాలు వికసించే క్రమంలో లేదా సూర్యుని అనుసరించి సాయంకాలంలో అవి మూసుకోవడం అనేటువంటిది నిక్టియోనాస్టిక్ మూమెంట్స్గా మనం చెప్తారు. మూమెంట్స్ ఆఫ్ టెంటకిల్స్ ఆఫ్ డ్రసిరా ఆర్ కీమోట్రోఫిక్ మూమెంట్స్, అంటే రసాయన వర్తన చలనాలు అంటారు. ఈ డ్రాసిరాలో మనకు కీమోట్రోఫిక్ మూమెంట్స్ ఉండవు, అవి టచ్ సెన్సేషన్ ఉంటాయి. ముఖ్యంగా కీమోట్రోఫిక్ మూమెంట్స్ కాకుండా అవి స్పర్శానుకుంచిత చలనాలు కలిగి ఉంటాయి. తర్వాత హార్డ్ స్టెమ్ అనేటువంటివి నిక్టియోనాస్టిక్ మూమెంట్స్ చూపించవు. థిగ్మోట్రోఫిక్ మూమెంట్స్ అనేటువంటివి డెస్మోడియం గైరెన్స్ కాదు. డెస్మోడియం గైరెన్స్లో మనకు ఈ థిగ్మోట్రోఫిక్ మూమెంట్స్ కాకుండా మనకు ఇతర చలనాలు అనేటువంటివి ఉంటాయి. థిగ్మోట్రోఫిక్ మూమెంట్ అంటే మనకు వీటిని మనం స్పర్శానుకుంచిత చలనాలుగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్కు సరైన సమాధానం ఏ చాలోడ్ని వెంట్ సిద్ధాంతం. వెంట్ ఎఫ్డబ్ల్యూ వెంట్
ఈ సిద్ధాంతాన్ని చాలోడ్ని వెంట సిద్ధాంతంగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక 32 మళ్ళీ మనకు అసెర్షన్ రీజన్ ఇవ్వడం జరిగింది. ఇందులో సెవెరల్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సీడ్ డార్మెన్సీ. విత్తనానికి సంబంధించినటువంటి సుప్తావస్థకి, సీడ్ డార్మెన్సీ అంటే విత్తన సుప్తావస్థ అంటుంది. విత్తనానికి సంబంధించినటువంటి సుప్తావస్థ. ఈ విత్తనానికి సంబంధించినటువంటి సుప్తావస్థకు సంబంధించి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి అంటున్నారు. అందులో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఈజ్ ఇమ్మాచ్యూర్ ఎంబ్రియో, అంటే అభివృద్ధి చెందని ఏది పిండం, అంటే అన్డెవలప్డ్ ఎంబ్రియో లేదా ఇమ్మాచ్యూర్ ఎంబ్రియో, అంటే అభివృద్ధి చెందినటువంటి పిండం ఈ సుప్తావస్థ కారణం అవుతుంది. ఎస్, కారణం అవుతుంది. మరి నెక్స్ట్ చూద్దాం. Seed dormancy caused by immature embryo can be overcome by scarification. ఈ స్కారిఫికేషన్ అంటే ఏంటిదంటే విత్తన సుప్తావస్థను తొలగించడానికి విత్తనానికి సంబంధించినటువంటి బాహ్య మందమైన కవచాలు కలిగినటువంటి ఫాబేసి కుటుంబానికి సంబంధించినటువంటి చిక్కుడు కానీ, అదేవిధంగా సోయా చిక్కుడు కానీ, దాంతో పాటుగా ఇతర ఆ, విత్తనాల యొక్క బాహ్య కవచాలను బాహ్య కవచాలను అరగదీసి మనము సుప్తావస్థను తొలగిస్తే దాన్ని స్కారిఫికేషన్ అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో మనం చూస్తాం. ఫాబేసి లెగ్యుమినేసి కుటుంబానికి సంబంధించిన విత్తనాల యొక్క కవచాలు బాగా దృఢంగా ఉంటాయి. మందమైన కవచాలు కలిగిన విత్తనాల యొక్క బాహ్య ఫల కవచాన్ని లేదా బాహ్య కవచాన్ని అరగదీసి విత్తన సుప్తావస్థను తొలగించడాన్ని స్కారిఫికేషన్ అంటారు. మరి ఈ ఇచ్చిన అసెర్షన్కు ఈ రీజన్ సూటబులా? కాదు. ఎందుకంటే పిండం యొక్క అభివృద్ధిని తొలగించడానికి స్కారిఫికేషన్ చేస్తే లాభం లేదు. కాబట్టి ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే ఈ ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోను తొలగించడానికి, అంటే ఇమ్మెచ్యూర్ ఎంబ్రియోను అభివృద్ధి చెందడానికి స్కారిఫికేషన్ చేస్తే కలది తప్పు. సీడ్ కోటు తొలగించినట్లయితే, సీడ్ కోట్ను అరగదీయడానికి స్కారిఫికేషన్ మెథడ్ ఉపయోగించి డార్మెన్సీని తొలగిస్తే అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇమ్మాచ్యూర్ ఎంబ్రియోను నుంచి అభివృద్ధి చెందించడానికి స్కారిఫికేషన్ పనిచేయదు. కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు, ఆర్ ఈజ్ రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మన విశ్లేషణ. రేపటి తరగతిలో మళ్ళీ ఒక భాగంతో మళ్ళీ మనం కలుద్దాం. ఐ విష్ యూ all success. I will stop here, my dear friends. Regarding of this class, if you have any doubt, please ask me. My phone number is there. Okay.